జిల్లా నందిగామ మండలం రంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సల్వేంద్రిగూడ గ్రామాన్ని మంగళవారం నందిగామ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అరుంధతి సందర్శించారు. గూడెంలో అస్తవ్యస్తంగా ఉన్న అండర్ డ్రైనేజీలలో మురుగునీరు వెళ్ళక మడుగును తలపిస్తుందని, పగలు ఈగలతో, రాత్రి వేళల్లో దోమల బాధతో దుర్వాసనతో ఎగలేకపోతున్నామని గ్రామానికి చెందిన రామచంద్రి ఎంపీడీఓ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. డ్రైనేజీ నిర్మాణాల దుస్థితిపై పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లను ఆరా తీశారు. డ్రైనేజీ వ్యవస్థను క్రింది భాగంలో చెరువులోకి వెళ్లేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు వేడుకున్నారు. గూడెం నుండి విద్యార్థులు, కార్మికులు, రైతులు, అధికారులు ఆర్టీసీ బస్సుల కోసం వెళ్లాలన్నా ఊరు చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుందని, సల్వేంద్రిగూడ నుండి ముప్పా వెంచర్ మీదుగా జేపీ దర్గా రోడ్డుకు వెళ్లేలా రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. తాను ఇన్ఛార్జిగా వచ్చానని, రంగాపూర్ గ్రామ పంచాయతీ రికార్డులను సమగ్రంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి డిపిఓ దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీఓ చక్రధర్ గౌడ్, ఏపీఓ కృష్ణారెడ్డి, సర్పంచ్ గోపు అంజమ్మ, ఉప సర్పంచ్ బసవరాజ్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు రామచంద్రయ్య, అవినాష్, శ్రీరాములు, రామస్వామి, కళావతి, చందు, రాఘవేందర్, గ్రామస్తులు గోవు రవికుమార్, తారోబార్ సురేష్ తదితరులున్నారు. అవన్నీ వర్షాకాలం యూతులకు వచ్చేస్తాయి మేడం. బయటికి వర్షాకాలం ఊర్లోకి వచ్చేస్తాయి అవన్నీ. మేడం ప్లీజ్ మేడం ఎక్స్క్యూజ్ మీ ఒక్కసారి ఇక్కడ విజిట్ చేశానండి చూసినట్టు పరిస్థితి చేస్తారా ఏం రాయకుండా ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి మనకు అంతే అంతే ఏం రాయకండి మీరు ఏమన్నా రైట్. ఇప్పుడు ఈ మాన్యువల్ తీస్తే నిండు ఉంటుంది. అయితే ఇక్కడ కూడా డ్రైనేజ్ కూడా మొత్తం ప్యాక్ అయింది మేడం. మొత్తం ప్యాక్ అయింది, స్టోరేజ్ అయిపోయింది. అంటే ఫ్లో లేదు కాబట్టి నిండిపోయింది. వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది.